హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ సత్య. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ 7వ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శైలజ నరసింహగౌడ్ మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. మోత్కూర్ మున్సిపాలిటీ 7వ అభ్యర్థిగా శైలజ గారు కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి నిలబడ్డారు. మీరు ప్రచారం ఇప్పటికే ప్రారంభించారు. ప్రచారం ఎలా సాగుతుంది? మంచిగా ఉందండి. మా యొక్క వార్డు ప్రజల నుంచి మంచి ప్రతిస్పందన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను, సంక్షేమ పథకాలను చూసుకుంటూ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలనే ఆకాంక్షతోటి ఉన్నారండి. ఖచ్చితంగా వాళ్ళ సహకారం, వాళ్ళ మద్దతు మాకు ఉంటుంది. రైట్. అంటే మీరు ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ప్రధానంగా ప్రజలు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు? మా నుంచి ప్రజలు మేము అక్కడ వార్డులలో తిరిగేటప్పుడు డ్రైనేజీలు లేవు, సీసీ రోడ్లు లేవు, వెయ్యాలి అని అడుగుతున్నారు. మేము కూడా సరే మీరు ముందు మమ్మల్ని ఓట్లు వేసి గెలిపించండి, తర్వాత మీ సమస్యల్ని మేము పరిష్కరిస్తామని మేము చెప్తున్నాము. అంటే ఇప్పుడు గతంలో మోత్కూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తరఫుగా చైర్పర్సన్ ఉన్నారు, బీఆర్ఎస్ తరఫుగా ఉన్నారు. అంటే గతంలో అంటే వాళ్ళు విస్మరించింది అనుకోవచ్చా మోత్కూరు అభివృద్ధిని? విస్మరించినట్టేనండి. ఎందుకంటే గతంలో నేను ఇక్కడ మోత్కూరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వార్డు మెంబర్గా ఉండి ఉప సర్పంచ్గా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. అప్పట్లో మేము కొన్ని అభివృద్ధి కార్యక్రమాలలో నేను పాల్పంచుకొని చేయించాను. నా యొక్క వార్డుకు సీసీ రోడ్లు అయితేంది, డ్రైనేజ్ అయితేంది. అప్పుడు మోత్కూరుకు నూతనంగా ఈ డబల్ రోడ్డు మంజూరై డివైడర్ ఏదైతే ఏర్పాటు చేసినో దానిలో కానీ భాగస్వామ్యంతో ఉండి అప్పుడు ప్రభుత్వ పెద్దలు, సర్పంచ్ వాళ్ళందరితో కూడా మేము కోఆర్డినేషన్ తోటి ఉండి మంచి అభివృద్ధికి సహకరించాము. అదేవిధంగా దాని తర్వాత నేను లాస్ట్ ఉన్నటువంటి మున్సిపాలిటీలో కోఆప్షన్ మెంబర్గా ఉన్నాను. అప్పుడు కూడా కోఆప్షన్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా మున్సిపాలిటీలో కొట్లాడి అన్ని వార్డులకు ఎక్కడెక్కడైతే మౌలిక వసతులు కావాలనో వాటి గురించి కొట్లాడి నిధులు సమకూర్చి కొంతవరకు పనులు చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అందులో మా వార్డులో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు ఉన్నటువంటి మా పార్టీ నాయకులైతేంది, ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా అవన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. రైట్. మీరు ఎమ్మెల్యే గారి విషయం తీసుకొచ్చారు కాబట్టి నేను చెప్తాను. అంటే ఎమ్మెల్యే గారు మీ తుంగతుర్తి ఎమ్మెల్యేకి సంబంధించి మోత్కూరు మీద ప్రత్యేకమైన ఆయనకి ఏమైనా దృష్టి ఉందా? అంటే మోత్కూని విజన్ ఈ రకంగా చేస్తాను, ఇదేమైనా చేస్తాను, మీకు హామీలు ఇవ్వడం కానీ ఇంకా పెండింగ్ పనులు ఏమైనా ఉన్నాయి చేస్తాను మీకు అంటే చెప్పారా? అలాంటిది ఉన్నదండి. ఎమ్మెల్యే గారు మా నాయకుడు, ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే నాయకుడు. ముఖ్యంగా మా ప్రాంత నాయకుడు, ఈ మండలవాసి, ఉమ్మడి మండలవాసి. వారికి ఈ మోత్కూరు మీద ప్రత్యేకంగా శ్రద్ధ ఉందండి. ఎందుకనంటే మోత్కూరు మున్సిపాలిటీకి ఇప్పుడు రోడ్డును మంచిగా డివైడర్ ఏర్పాటు చేసి పోతాయగడ్డ నుంచి కొత్త బస్టాండ్ వరకు బ్రహ్మాండంగా తీర్చిదిద్దడం జరిగింది. అది ఇప్పుడు మోత్కూరు ఒక సుందర నగరంగా ఏర్పడ్డది. ఇంకా కూడా 15 కోట్ల రూపాయలు వారు శాంక్షన్ చేయించుకొచ్చారు. వాటన్నిటికి కూడా ఇప్పుడు టెండర్ దశలో ఉంది. ఇంకా అది కాకుండా మోత్కూరు మీద మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక శ్రద్ధ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని, ఈ మోత్కూరుకు ఒక బస్ డిపో తీసుకురావాలని, 30 పడకల హాస్పిటల్ తీసుకురావాలని వాళ్ళు కృతనిశ్చయతోటి ఉన్నారు. ఇవన్నీ కూడా వారు తీసుకొస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. దాంతో మోత్కూరు ఇంకా మరింత అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగానే మేము ఎమ్మెల్యే గారికి మాకున్నట్టు చనువుతోటి మా నాయకులు, మా మండల నాయకులైతేంది, ఈ టౌన్ నాయకులైతేంది, వీళ్ళందరి సహకారంతో ఎమ్మెల్యే గారితో ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి మా వార్డు అభివృద్ధికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇంకా పూర్తి స్థాయిలో మా యొక్క వార్డును మోత్కూరులోనే ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటామని మాకు నమ్మకం ఉందండి. ఎస్ మేడం, మీకు ప్రశ్న. ఫస్ట్ టైం మొదటిగా మీరు బరిలోకి వస్తున్నారు. మీ సార్ చూస్తే ఆల్రెడీ రాజకీయంగా ఇక్కడ ప్రజలకు సేవ చేశారు. ఒక రకంగా మీది మంచిగా అనుకోవచ్చు. అంటే తన సలహాలు సూచనలు పాటిస్తూ కూడా మీరు ఈ డివిజన్కు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను కూడా ప్రజల్లోకి వెళ్ళి
ప్రజల మనిషిగా వాళ్ళకి ఏవేవైతే సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ పెన్షన్లే కానీ, వాళ్ళ ఇంకా ఏ ఇతర ప్రాబ్లమ్స్ ఉన్న రేషన్ కార్డ్సే కానీ, అవన్నీ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు అవన్నీ వాళ్ళ దగ్గర తీసుకొని నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవన్నీ ఇప్పించే ప్రయత్నం నా వంతుగా నేను చేస్తాను. ఓకే, ఒక మహిళగా మీకు వచ్చిన అవకాశం ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా సంతోషంగా ఉందండి మహిళగా నాకు ఈ అవకాశం వచ్చినందుకు. నేను గతంలో కూడా నా పెళ్ళి 94లో అయింది. 94లో అయింది. ఒక 3 years పిల్లలు, సంసారం అవన్నీ జరిగినాయి. తర్వాత మేము ఒక జనరల్ స్టోర్ పెట్టుకున్నాము, కిరాణా జనరల్ స్టోరు. అది కూడా 13 years నేను రన్ చేశాను. తర్వాత మళ్ళీ 2009లో నాకు ఏఎన్ఎం జాబ్ వచ్చింది. ఆ ఏఎన్ఎం జాబ్ కూడా 10 years నేను జాబ్ చేశాను. తర్వాత 2019లో నేను కొంచెం నాకు హెల్త్ ఇష్యూ వచ్చి నేను ఆ జాబు రిజైన్ చేసేసాను. రిజైన్ చేసిన ఇంకా ఇప్పుడు ఒక 2-4-5 years తర్వాత మళ్ళీ నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని నేను ఏ రూపకంగానైనా నేను సద్వినియోగం చేసుకుంటాను అంటున్నాను. నాకు మీరు చెప్తుంటే అర్థమైంది ఏఎన్ఎంగా చేశారు అంటే. నాకు తెలిసి మీరు ఒక ఉన్నత విద్యావంతురాలే ఉంటుందా? అదే ఇప్పుడు సమాజానికి కావాల్సింది కూడా అంటే మీ ప్రజల్ని అదే ఒక ఉన్నత విద్యావంతురాలుగా మీ ప్రజల్ని చేయగలరని వాళ్ళు భావిస్తున్నారా? షూర్ అండి. ఎందుకంటే మేము పోయినప్పుడు ఆ కాలనీకి వెళ్ళినప్పుడు డ్రైవర్ కాలనీ కానీ, పద్మశాలి కాలనీ కానీ, మేమందరికీ వాళ్ళకు సుపరిచితులం అనమాట. సుపరిచితులం, స్థానికులము. మేమంటే వాళ్ళకు చాలా నమ్మకం. మా సార్ కానీ, నేను కానీ, మా సారు ప్రతి విషయంలో కూడా ప్రజల మనిషి. మా సారు ప్రజల మనిషి, హెల్పింగ్ నేచర్ తనది. కాబట్టి మేము పోయి ఓటు అడిగితే మాకు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి మమ్మల్ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అంటే గతంలో ఉప సర్పంచ్గా, కోఆప్షన్ మెంబర్గా, కౌన్సిలర్ కూడా మీరు చేశారు. అంటే అదే పరంపర ఇప్పుడు మీ పైన ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కూడా మీదే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్ తెంచారు, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. అంటే ఇంకా ఎమ్మెల్యే గారితో ప్రత్యేకంగా మీకున్న అనుబంధం ఏముంది? ఎమ్మెల్యే గారితో అనుబంధం ఉన్నదండి. గతంలో కూడా వారు ఉద్యమంలో పనిచేసినప్పుడు వారితోటి మాకు పరిచయం ఉన్నది. అప్పుడు ఉద్యమ కాలంలో కూడా మేము వారి వెన్నంటూ ఉండడం జరిగింది. అప్పటి నుంచి కూడా మాకు సుపరిచితులు. ఆ నమ్మకంతో ఇంకా కూడా వారితోటి ఎక్కువ నిధులు వాళ్ళ దగ్గర మాకు కొట్లాడేంత చనువు కూడా ఎమ్మెల్యే దగ్గర మాకు ఉందండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మా యొక్క కాలనీకి నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకుంటారన్న నమ్మకం మాకు ఉందండి. అంటే మీకు ఆపోజిషన్గా వేరే పార్టీలు వాళ్ళు ఆరోపించవచ్చు. అంటే కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు వస్తుంది, ఇప్పటి వరకు ఏం చేయలేదు, ఏ పథకాలు అమలు కాలేదు అంటున్నారు. అందులో వాస్తవం ఉందంటారా? అవన్నీ వాస్తవాలు కాదండి. ఎందుకనంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల పథకంలో భాగంగా మనకు అన్నీ చూస్తూనే ఉన్నాం. మహిళలకు ఉచిత బస్సు అయితేంది, ఫ్రీ కరెంట్ అయితేంది, గ్యాస్ సబ్సిడీ అయితేంది, సన్న బియ్యం అయితేంది, ఇవన్నీ కూడా మనకు ఇందిరమ్మ ఇండ్లు అయితేంది. ఇప్పుడు మనకు గతంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మోత్కూరే తీసుకుందామండి, మా వార్డే తీసుకుందాము, ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఒకటి రాలేకపోయింది, రేషన్ కార్డు కూడా రాలేకపోయింది. ఇప్పుడు మా మోత్కూరు టౌన్కి వచ్చినాయి, ఇప్పుడు రేషన్ కార్డులు అందరికి వచ్చినాయి, అన్ని బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. మాకు ముఖ్యంగా పద్మశాలి కాలనీ, వడ్డరి కాలనీ, అట్లే పోతే డ్రైవర్స్ కాలనీ, కొంత భాగం ఓల్డ్ సినిమా టాకీస్ ఏరియా, కొంత భాగం వెంకటేశ్వర కాలనీ ఏరియా, సేక్రెడ్ హార్ట్ స్కూల్ దగ్గర కొంత భాగం, సుందరయ్య కాలనీ, ఒక మెయిన్ రోడ్ ఏరియా తప్ప మాకున్నటువంటి ఈ వార్డులో ఉన్నటువంటి కాలనీలు అన్నీ కూడా అన్నీ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నాయి. అంత చేనేత కార్మికులు, వడ్డరి కార్మికులు, ఈ విధంగా ఉన్నదే. సుందరయ్య కాలనీలో అయితే ఇంకా బిలో పావర్టీ లెక్క ఉన్నారు. రిక్షా దొక్కునే వాళ్ళు, డైలీ వాజ్ కూలీ చేసుకునే వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరి సహకారం కూడా నేను వాళ్ళకు ఒక 20-30 ఏళ్ళ సంది వాళ్ళకి నేను సుపరిచితుని, వాళ్ళు నాకు అట్లా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరి సహకారంతో మేము తప్పకుండా గెలుస్తామండి. ఓకే, మీరు ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ప్రధానంగా మీ డివిజన్లో 7వ డివిజన్లో ప్రధానంగా ఏ సమస్యలు కనిపించాయి? వాటి పరిష్కారానికి మీరు ఏదైనా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా? అది చేసుకున్నామండి. ముఖ్యంగా మౌలిక వసతుల విషయానికి వస్తే డ్రైవర్ కాలనీలో ప్రధానంగా ఒక 2 సీసీ రోడ్లు, ఆ కాలనీకి ఒక డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఉందండి. అలాగే పోతే పద్మశాలి కాలనీలో సీసీ రోడ్ కొంతవరకు అయింది, ఇంకొక సీసీ రోడ్డు ప్లస్ డ్రైనేజీ సమస్య ఉంది. ఇంకా వడ్డరి కాలనీ విషయానికి వస్తే ముఖ్యంగా వాళ్ళు
ఎప్పటిసందో కోరుకుంటున్నారు. ఒక సీసీ రోడ్డు ఉన్నది, అక్కడ డ్రైనేజీ వ్యవస్థ కొంచెం దెబ్బతిన్నది, దాన్ని సరి చేపిస్తామని జరిగింది. అలాగే వాళ్ళు కాలనీ వాసులు అందరూ కలిసి ఒక వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దానికి కూడా మనము ఖచ్చితంగా దాన్ని ఏర్పాటు చేపిస్తామని చెప్పినాము. అదేవిధంగా వాళ్ళు ముఖ్యంగా ఒడ్రి కాలనీ వాసులందరూ కోరుకునేది ఏంటంటే ఒక మినీ వాళ్ళకు కొంత స్థలం ఉన్నది వాళ్ళకు, దాన్ని ఆ స్థలంలో ఒక మినీ కమ్యూనిటీ హాల్ లాంటిది, ఒక మినీ ఫంక్షన్ హాల్ లాంటిది కావాలని వాళ్ళు ప్రధానంగా కోరుతున్నారు. అది మా పార్టీ నాయకులైతేంది, ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు రేపు మాట్లాడి వాళ్ళతోటి స్పష్టమైన హామీ ఇప్పించి దాన్ని పూర్తి చేస్తామని చెప్తున్నాను. చివరగా రేపు జరగబోయే మోత్కూర్ మున్సిపల్ ఎలక్షన్లలో 7వ వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న, మీ ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్న గనగాని శైలజా నరసింహ గారిని మంచి అవకాశం కల్పించిన నాయకులకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరందరూ ఆశీర్వదించి రేపు 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్లలో చేతి గుర్తుపై ఓటు వేసి మీరు మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాము. నమస్కారం. నమస్కారం.